అందరికైతే హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ వీడియో ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర అయితే మన రైతుల దగ్గర అయితే ఇలాంటివి చాలా పంపులు అనేవి ఉంటాయి. ఈ పంపుల్లో ముఖ్యంగా ఇక్కడైతే పైన అయితే ఒక కవర్ అయితే ఉండదు ఫ్రెండ్స్. వీటికి రైతులు ఏం చేస్తారంటే పొలంకి వెళ్ళినప్పుడు దీని మీద ఈ స్విచ్ మీద వాటర్ పడటం, అలాగే ఇవి నానటం. ఇప్పుడు ముందు నుంచి ఇప్పుడు మనం వాటర్ పోసేటప్పుడు ఒక్కోసారి ఈ మిషన్ మీద కూడా పడటం అయితే జరుగుతుంది. ఈ మోటార్ మీద పడినప్పుడు ఏమవుతుందంటే ఈ స్విచ్లో వాటర్ పోయి మొత్తం ఇదైతే చాలాసేపు అయితే సతాయించడం అయితే జరుగుతుంది. సో మన రైతుల కోసం అయితే ఒక చిన్న ఉపయోగకరమైన నేనైతే పౌచ్ అనేది తెచ్చాను ఈ మోటార్ పైనకి. అది ఏంటంటే ఇదే ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మన అంగిట్లో అయితే దొరుకుతుంది. దీని కాస్ట్ వచ్చేసి అయితే 20 రూపాయలు అయితే పడుతుంది. దీన్ని ఎలా పెట్టుకోవాలో, దీని మీద ఇలా పౌచ్ అయితే ఎలా పెట్టుకోవాలనేది నేనైతే మీకైతే చూపిస్తాను. ఈ వీడియో అయితే స్కిప్ అయితే కొట్టకుండా అయితే చూడండి. ముందైతే పంపు ఇలా పెట్టేసుకొని ఆ తర్వాత ఈ చాటనైతే ఒక హోల్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ పెట్రోల్ పైపులు అనేవి 2 ఉంటాయి. ఎయిర్ పైప్ ఒకటి, పెట్రోల్ పైప్ అనేది 2 ఉంటాయి. కాబట్టి ముందుగా అయితే మనము ఈ చాటుకైతే ముందైతే హోల్ ఇలా అయితే పెట్టుకోవాలి. ఇలా హోల్ పెట్టుకున్న తర్వాత అయితే మనం ఈ పైపులని పీకేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ పైపులు అనేవి ముందైతే మనకైతే పెరికేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ పైపులు పెరికేసిన తర్వాత ఇలా పెట్రోల్ అయితే ఇది ముందు పైనకైతే పెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే పెట్రోల్ అయితే తగ్గిపోతుంది మనకు. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే ఇందులో పైపులు అనేవి ఎక్కియాలి ముందుగా. సో ముందైతే ఈ హోల్కి అయితే పైపులు అయితే ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే. సో ఇలా పైనుంచి అయితే ఎక్కించుకోవాల్సి ఉంటుంది మనము. ఇలా ఎక్కించుకుంటే మళ్ళీ ఎదురవుతుంది కాబట్టి ఇలా అయితే ఎక్కించుకోవాలి దీన్ని. ఈ విధంగా ఎక్కించుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కిన తర్వాత అయితే ఈ పైపులను ఎక్కించుకోవాలన్నమాట. దగ్గర సో చూశారు కదా, ఈ విధంగా అయితే ఎక్కించుకోవాలి. ఆ తర్వాత అయితే మనమైతే దీన్నైతే కొద్ది లోపలికైతే పుష్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అన్నమాట. ఎక్కించుకున్న తర్వాత అయితే మనమైతే టెస్ట్ చేయబోతున్నాం దీని నుంచి వస్తే ఎక్కడికి వెళ్తాయి అనేది. సో చూస్తున్నారు కదా, మీకు ఆ సైడ్ వెళ్తాయి అంతేగాని మీకైతే మోటార్ మీద అయితే ఎటువంటి వాటర్ అయితే పడవు. సో చూస్తున్నారు కదా, ఒకవేళ ఇక్కడ నుంచి వాటర్ వచ్చినా అక్కడే కిందకి వెళ్తాయి, కానీ ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి కింద నుంచి వెళ్తాయి, కానీ మీకు మోటార్ మీద అయితే పడటానికి అయితే ఆస్కారం అనేది ఉండదు ఫ్రెండ్స్. మన రైతుల కోసం అయితే ఒక ప్రయత్నం అయితే చేసాము మేము. సో దీంట్లో అయితే సక్సెస్ అయ్యాము అని అనుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, మనం ఎక్కడ వాటర్ పోసినప్పటికీ సో ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ రావడంతో ఏం ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడైతే మోటార్ అనేది మోటార్ ఫెసిలిటీస్ ఉండదు ఇక్కడ. సో మనకి ఏమన్నా ఇక్కడ పడితేనే మనకి ఏమైనా ఇబ్బంది అవుతుంది. అప్పుడే ఏమన్నా మోటార్ చెడిపోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఉంటుంది కాబట్టి, ఇలా వస్తుంది కాబట్టి మనకైతే ఏమైతే ఇబ్బంది ఉండదు. చూస్తున్నారు కదా. సో ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ స్టార్ట్ అయితే నేనైతే మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ముందైతే ఇక్కడైతే ముందు పెట్రోల్ అయితే ఎక్కువాలి మనం పైపులో అమర్చిన తర్వాత. ఇది మొత్తం టైట్ అయిపోయిన తర్వాత అయితే మనం అయితే స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో వచ్చింది పెట్రోల్ అయితే. సో ఈ విధంగా అయితే పొద్దున కూడా మనకి ఆపైతే కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్ మన వీడియో అయితే చూశారు కదా. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద అయితే నాకైతే కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోవద్దండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం.